ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నేటి దినము 19 ఫిబ్రవరి 2025 దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని కొంచెం సేపు ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనము ఈలాగు రాయబడింది. వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. గమనించండి ప్రియమైన వార్లరా, మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎలాగున మాట్లాడాలి అని బైబిల్ చాలా క్లియర్గా సెలవిస్తుంది. సో మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు క్షేమావృద్ధికరమైనటువంటి మాటలు, దేవునికి అనుకూలమైనటువంటి వచనములు మాత్రమే మాట్లాడాలి తప్పితే దుర్భాషలు ఆడటం కానీ, లేదంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం కానీ, వారిలో లోపాలు ఎత్తి చూపించడం కానీ, వారిని తిట్టడం కానీ, ఇలాంటి పనులు చేయకూడదు అని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ప్రియమైన వారరా, అవర్ వర్డ్ షుడ్ గివ్ హోప్ టు ది అదర్స్. అంతేగాని మనం ఏదో కష్టాల్లో ఉన్నామనో, లేదంటే ఎదుటి వాళ్ళని చాలా హేళనగా చూడటము, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటము, వారు బాధపడేలాగా, వారు నొచ్చుకునేలాగా మాట్లాడకూడదు. సో మనం ఎప్పుడు మాట్లాడినా ఎదుటి వాళ్ళకి మనసులో సంతోషాన్ని కలిగించేలాగా ఉండాలి, వారిని దేవుడి వైపు నడిపించేలాగా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, మీతో ఒక చిన్న ఉదాహరణ పంచుకుంటాను. ఒకానొక హాస్పిటల్ రూమ్లో ఇద్దరు సీనియర్ పేషెంట్స్ ఉన్నారంట. ఒక ఆయన కండిషన్ అయితే మరీ వర్స్ట్. ఆయన పడుకున్న బెడ్ మీద అలాగే ఉంటాడు, కానీ కనీసం తల కూడా తిప్పలేనటువంటి పరిస్థితి. ఇంకొక ఆయన కొంచెం పర్లేదు, ఆయన అట్లీస్ట్ రోజులో కొంత సమయాన్ని కూర్చొని అటు ఇటు చూడగలడు. ఆ కూర్చున్న ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన పక్కన ఒక మంచి విండో ఉంది. ఆ విండోలోంచి కనుక చూసినట్లయితే ఒక పార్క్ కనపడుతుందంట. ఈయనేం చేస్తున్నాడంటే ప్రతిరోజు ఆ పార్క్లో జరిగే విషయాలన్నీ తోటి పేషెంట్తో పంచుకుంటున్నాడు. ఇప్పుడే పార్క్ నిండా పిల్లలు వచ్చారు, చక్కగా ఆడుకుంటున్నారు. ఇద్దరు భార్యాభర్తలు అక్కడ కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నారు. మన వయసున్న ఒక పెద్ద ఆయన అక్కడున్న పావురాలకి గింజలు వేస్తున్నాడు. ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం, ఇలా చెప్తుంటే ఈయన రెండో పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన చక్కగా కళ్ళు మూసుకొని దాన్ని విజువలైజ్ చేసుకొని మనసులో ఎంతో ఆనందపడుతున్నాడు. నేను కనుక అక్కడ ఉంటే ఎంత బాగుండు కదా అని అనుకుంటున్నాడు. ఇలా ప్రతిరోజు ఆ పార్కులో జరిగే విషయాలన్నీ ఈయనతో చెప్తున్నాడు. ఈయన చాలా సంతోషభరితం అవుతున్నాడు. జీవితం పట్ల ఒక మంచి పాజిటివ్ దృక్పథంతో ఆలోచన మొదలైంది తనకి. మరి కొంతకాలం గడిచిన తర్వాత అనుకోని రీతిగా ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఈ రెండో వ్యక్తి అన్నాడంట, నర్సుని రిక్వెస్ట్ చేశాడంట, మీకు కనుక ఇబ్బంది లేకపోతే ఆయన ఏ బెడ్ మీద అయితే ఉన్నారో ఆ బెడ్కి నన్ను షిఫ్ట్ చేయగలరా అని అడిగాడంట. షిఫ్ట్ చేసిన తర్వాత మరి అతి కష్టం మీద తలకాయ తిప్పి ఆ పార్క్ని చూద్దాం అనుకున్నప్పుడు చూస్తే అక్కడ అసలు ఏమీ లేదు, ఒక గోడ ఉందంట. వెంటనే నర్సుని పిలిచి, అదేంటండి రోజు ఇక్కడ ఒక మంచి విండో వ్యూ ఉంది, ఆ విండోలోంచి నా స్నేహితుడు ఆ పార్కును చూస్తూ అందులో జరిగే విషయాలన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మరి ఇక్కడ చూస్తేనే అసలు గోడే ఉంది, ఇక్కడ ఏం లేదు అంటే అప్పుడు ఆ నర్సు చెప్పిందంట, అవునండి అక్కడ అసలు ఏమీ లేదు, కానీ మీలో ఒక మంచి నిరీక్షణ కలగటానికి, మీకు జీవితం పట్ల ఒక మంచి ఉద్దేశం రావటానికి, మీలో హోప్ని పెంచడానికి మీ స్నేహితుడు అలా చెప్పేవాడు, నిజానికి అక్కడ ఏమి లేదు అని చెప్పిందంట. తర్వాత ఇంకొక మాట చెప్పాలంటే మీ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అతను బ్లైండ్ మ్యాన్ అని కూడా చెప్పిందంట. అవును ప్రియమైన వాళ్ళరా, మన చుట్టూ చీకటి ఉన్నా సరే మనము ఎదుటి వాళ్ళకి వెలుగునిచ్చే వారిలాగా ఉండాలి. ఎందుకంటే మనము క్రీస్తు పిల్లలం. యేసు ప్రభువారు చనిపోయేటప్పుడు కూడా ఎంతో బాధలు పడుతున్నా సరే ఎదుటి వాళ్ళ గురించి ప్రార్థించారు, ఎదుటి వాళ్ళకి ఒక నిరీక్షణ కలిగించారు. మనం అలాగున చేయాలి. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటకి ఒక దినాన్న దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళగా ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, మన హృదయం దేంతో నిండుద్దో మన నోరు కూడా అదే మాట్లాడుతుంది కదా అని బైబిల్ చెప్తా ఉంది. కనుక మన హృదయాన్ని యేసు ప్రభుతో నింపుకోవాలి. అప్పుడే మన నోటి నుంచి మంచి మాటలు వస్తాయి. ఎదుటి వాళ్ళ మాటలు, మనం మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళ మేలు కొరకే ఉండాలి తప్పితే వారి కీడు కొరకు ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఒకవేళ అలాగున మాట్లాడే పరిస్థితి కనుక మనకు లేకపోతే మాట్లాడకుండా ఉండటమే మేలు. ఈ వాక్యం వింటున్న మనందరికీ దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మక అన్న సహవాసము
సదాకాలము మెండుగా తోడేయుండునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిసనింగ్. దిస్ ఇస్ ప్రణబ్ చార్ల్స్, God's ambassador. Have a blessed day. God bless all.